రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని లొంగదీసుకునేందుకు టారిఫ్ల యుద్ధం ప్రకటించి భంగపడ్డట్టుగానే కనిపిస్తోంది. తాత్కాలికంగా భారతదేశానికి కొంచెం దెబ్బ తగిలినా కూడాను భారతదేశము ఈ దెబ్బను సహించి ఎదురు నిలుస్తోంది. ఇది ట్రంప్ ఊహించనటువంటి విషయము. మొట్టమొదటి 25% టారిఫ్లు విధించినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ, భారత ప్రభుత్వ విదేశ వ్యవహారాల శాఖ కానీ, వాణిజ్య శాఖ కానీ ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క ప్రతిక్రియ వ్యక్తం చేయలేదు. దాంతో మరొక 25% సుంకాలు విధించారు, పెనల్టీ సుంకాలు విధించారు. మొత్తం మీద 50% అయింది. ఈ 50% వల్లనన్నా మోడీ లొంగి వస్తాడని ఆయన భావించారు. అయితే భారతదేశాన్ని, భారత ప్రభుత్వాన్ని, భారత ప్రజల మనోభీష్టాన్ని, వాళ్ళ దృఢ సంకల్పాన్ని, మోదీ నాయకత్వాన్ని ట్రంప్ తక్కువగా అంచనా వేశారు, తప్పుగా అంచనా వేశారు. ఇప్పుడు వాస్తవానికి భారతదేశం చైనా, రష్యాలకు దగ్గరవుతోంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో మోదీ పాల్గొనడానికి వెళ్ళారు. అక్కడ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొత్తం మీద షీ జిన్పింగ్ తోటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పరస్పర విశ్వాసము, పరస్పర ప్రయోజనాల ఆధారంగా మనము కలిసి పనిచేద్దామని చెప్పి మోదీ, షీ జిన్పింగ్లు దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఒక్క మాట చెప్పారు. నిజానికి చైనాతో కూడా భారతదేశము జూనియర్ పార్ట్నర్గా చర్చ జరగటం లేదు. చైనా మనకన్నా పెద్ద దేశము, ఆర్థికంగా బలమైనటువంటి దేశం అయినప్పటికీ కూడాను చైనా, భారత్ సమాన స్థాయిలోనే చర్చలు జరుపుతున్నాయి. ఎందుకంటే గల్వాన్ సంఘటన తరువాత మన సైన్యం యొక్క పటిమ ఏంటో చైనాకు అర్థమైంది. నిజానికి ఆ భూటాన్లో ఉన్నటువంటి డోక్లంలోనే 2017లోనే వాళ్ళకి కాస్త శాంపుల్ తగిలింది. గల్వాన్లో మన దేశము -15 డిగ్రీస్లో మన సైన్యం చూపించినటువంటి ప్రతాపము, 6-7 సంవత్సరాలుగా మన సైన్యం చేసినటువంటి అక్కడ ప్రదర్శించినటువంటి పౌరుష పరాక్రమాలను చూసిన తర్వాత చైనా సైన్యం వెనక్కి తగ్గింది. ఆ తరువాత నుంచే చైనా భారత్ సరిహద్దు చర్చలు కానీ, మన విదేశ వ్యవహారాల మంత్రి సరిహద్దు చర్చలు అంటే సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికాధికారుల చర్చలు, సరిహద్దు యొక్క నిర్ధారణ గురించి కాదు. అదేవిధంగా జయశంకర్ అక్కడికి పోవడం, ఇవన్నీ జరిగినాయి. దాని కొనసాగింపుగానే మోదీ ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పాల్గొన్నారు. అంతేకాకుండా అక్కడ రష్యా, చైనా, భారత్ RICల సమావేశం కూడా జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అది గనక జరిగినట్లయితే ఒక రకంగా ట్రంప్ ఏది ఆశించి టారిఫ్ల యుద్ధం ప్రకటించారో దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుంది. భారతదేశం ఇప్పటికే తన అవసరాలను చైనాతో మైత్రి ద్వారా సాధించుకోవడం, దాంతోపాటు తన సప్లై చైన్కి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని తొలగించుకునేందుకు ఆగ్నేయాసియా దేశాల వైపు చూస్తుంది. సత్వరమే వీటి ఫలితాలు కనిపించబోతున్నాయి. దీనితో ట్రంప్కి తన టారిఫ్ల వల్ల ప్రయోజనం లేదన్నటువంటి విషయం అర్థమైంది. దేశం లోపల కూడా ఆయన టారిఫ్ విధానానికి వ్యతిరేకత వస్తుంది. డెమోక్రట్లు విమర్శిస్తున్నారు, రిపబ్లికన్స్ విమర్శిస్తున్నారు, నికీ హ్యాలే వంటి వారు విమర్శిస్తున్నారు. దీంతో కోర్టు కూడాను ఆయన వాదనల్ని అంగీకరించలేదు, అమెరికన్ కోర్టు. మొత్తం మీద ఆయనకి ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు. అయితే కక్ష సాధింపు ధోరణి ఇప్పటికీ తగ్గలేదు. అందుకే ఆయన తాజాగా 2 కొత్త ఎత్తుగడల్ని వేశారు. మొట్టమొదటిది ఇజ్రాయెల్ని భారతదేశానికి ఆయుధాలకు సంబంధించిన టెక్నాలజీని అందివ్వద్దు అని చెప్పి అడిగారు. నిజానికి భారత ఇజ్రాయెల్ డిఫెన్స్ కోఆపరేషన్స్ రక్షణ రంగ సహకారం చాలా పాతది. అనేక సంవత్సరాలుగా పరస్పర విశ్వాసం ఆధారంగా ఎదిగినటువంటిది. దాన్ని హఠాత్తుగా మార్చాలని ప్రయత్నించటము ఇప్పటికిప్పుడు ఆదేశిస్తే ఇజ్రాయెల్ చేసేటటువంటి పరిస్థితిలో లేదు. అంతేకాకుండా ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి టెక్నాలజీ ఆధారంగా డెవలప్ చేసినటువంటి డ్రోన్స్ తోటే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ని మనం పచ్చడి చేశాం. పాకిస్తాన్ దాడులు మన భూమిలో అసలు జరగకుండా నిలువరించగలిగాం. కాబట్టి ఇజ్రాయలీ టెక్నాలజీ కార్గిల్ యుద్ధం నుంచి మనం ఉపయోగిస్తూ వచ్చాం. ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి లేజర్ గైడెడ్ బాంబ్స్ టెక్నాలజీతోటే మనము కార్గిల్ కొండల్లో దాగున్నటువంటి ఉగ్రవాదుల్ని ఎయిర్ ఫోర్స్ ద్వారా టార్గెట్ చేశాం. కాబట్టి ఈ రోజుది కాదు ఇజ్రాయెల్ భారత కోఆపరేషన్. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ని కూడా
భారతదేశం పైన నాలాగా మీరు కూడా 50% సుంకాలు విధించాలి అని చెప్పి అడుగుతున్నారు. తమాషా ఏంటంటే యూరోపియన్ యూనియన్ ఏర్పాటైందే వాణిజ్యపరమైనటువంటి లివరేజ్ కోసం. 28-29 దేశాలు కలిసి ఒకే మాట మీద ఉండాలన్నటువంటి నిర్ణయంతో యూరోపియన్ యూనియన్ ప్రారంభమైంది. యూరోప్ యొక్క వాణిజ్య ప్రయోజనాల్ని కాపాడటం దాని ప్రధాన లక్ష్యం. చాలా సందర్భాల్లో అమెరికాకి భిన్నమైనటువంటి ధోరణిని యూరోపియన్ యూనియన్ అవలంబించింది. ఉదాహరణకి 2002 గుజరాత్ అల్లర్ల తరువాత అమెరికా, యూరోపియన్ యూనియన్ ఈ రెండు దేశాలు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి అయినటువంటి మోదీ పైన ఆంక్షల్ని విధించినాయి. ఆయనకు వీసా ఇవ్వమని ప్రకటించాయి, వీసా ఇవ్వబోము అని ప్రకటించినాయి. వాస్తవానికి మోదీ అమెరికానికి వెళ్తానని కానీ యూరోపియన్ దేశాల్లో పర్యటిస్తానని కానీ చెప్పలేదు. చెప్పకపోయినప్పటికీ అడగని దానికి ఈ వీసా ఇవ్వమని చెప్పి ఈ రెండు దేశాలు ప్రకటించాయి. ఆ రోజుల్లోనే ఒక చిన్న రాష్ట్రపు ముఖ్యమంత్రిగానే మోదీ అత్యంత సాహసోపేతమైన విధానంతో ఈ రెండు దేశాలతో డీల్ చేశారు. అయితే యూరోపియన్ యూనియన్ చాలా ముందుగా మోదీతో కలిసి వ్యాపారం చేయటం, గుజరాత్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మనకి లాభం ఉంది అని గుర్తించింది. అమెరికాతో సంబంధం లేకుండా యూరోపియన్ యూనియన్కి చెందినటువంటి ప్రతినిధులు 2007 ప్రాంతంలోనే, అంటే 2002లో అల్లర్లు జరిగినాయి, 2007లో గుజరాత్లో పర్యటించారు, ఒప్పందాలు చేసుకున్నారు, వైబ్రెంట్ గుజరాత్ సదస్సులకి వచ్చారు. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ దీనివల్ల లబ్ధి పొందింది, గుజరాత్ కూడా లబ్ధి పొందింది. అంటే ఒక చిన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగానే మోదీ అమెరికాని కాదన్నారు. నువ్వు పాస్పోర్ట్ ఇవ్వకపోతే ఎంత, నేను అక్కడ ఉన్నటువంటి నా గుజరాతీ ప్రజలతోటి నేను వీడియో లింక్ ద్వారా మాట్లాడతానని చెప్పి ఆయన ప్రసంగించి ప్రవాసీ గుజరాతీల సమ్మేళనాల్లో ఆయన మాట్లాడారు. కాబట్టి ఆయన తన ప్రజలతో కమ్యూనికేషన్స్ని డెవలప్ చేసుకోవడాన్ని అమెరికా నిరోధించలేకపోయింది. అప్పుడులోనే 2007 ఆ ప్రాంతంలోనే. తర్వాత యూరోపియన్ యూనియన్ ముందుగా మేల్కొంది. ఆ తర్వాత 2014లో అమెరికా నెమ్మదిగా గోచి సర్దుకుని పంచె ఎగగట్టుకుని మోదీకి ఎర్రతిబాచి పరిచింది. ఇప్పుడు కూడా దాదాపుగా అలాగే జరుగుతుందేమో అనిపిస్తోంది. యూరోపియన్ యూనియన్ కూడా 50% టారిఫ్ పెట్టమని అడిగితే యూరోపియన్ యూనియన్ అంగీకరించడానికి కారణాలు లేవు. ఎందుకంటే భారతదేశంతో ఇప్పటికే రష్యా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి గ్యాస్ని మనము యూరోపియన్ దేశాలకు పంపుతున్నాం. అది చలికాలం రాబోతోంది, అది వాళ్ళకి చాలా అవసరమైంది. కాబట్టి భారత్ని ఈ సమయంలో భారత్ మీద టారిఫ్లు విధిస్తే నష్టం జరిగేది యూరోపియన్ దేశాలకు. ముఖ్యంగా చలిని తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. రూమ్ హీటింగ్ కోసం వాళ్ళకి మన దేశపు చమురు, రష్యా నుంచి మనం కొనుగోలు చేసినటువంటి చమురు, ఇవన్నీ కూడా చాలా అవసరమవుతాయి. కాబట్టి యూరోపియన్ దేశాలు ట్రంప్ చెప్పిన మాట వినేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డర్ ఆవిడ ఈ మధ్య అమెరికాకు వెళితే ఆమెని నువ్వు ఏ దేశాధినేతవి, నీతో నేను ఎందుకు మాట్లాడాలి అన్నటువంటి భాష ఉపయోగించి దాదాపుగా తిప్పి పంపినంత పనిచేశాడు ట్రంప్. కాబట్టి ఆ యూరోపియన్ యూనియన్ కూటమి ట్రంప్ చెప్పిన మాట వింటుందా? వినే పరిస్థితి కనిపించటం లేదు. మొత్తం మీద ట్రంప్ ఇజ్రాయెల్ని, యూరోప్ని కూడాను దీనిలో లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్ మరొక వైపు రష్యాను, చైనాని, ఆగ్నేయాసియా దేశాలను వీటన్నిటిని కూడాను చేరదీసి తను మరింత బలపడే ప్రయత్నం చేస్తోంది. టారిఫ్ల వల్ల తాత్కాలిక నష్టం ఉన్నప్పటికీ కూడాను దీర్ఘకాలంగా అమెరికా యొక్క ఆధిపత్యవాదానికి అడ్డుకట్ట వేయడంలో భారతదేశం ఒక కీలక పాత్ర వహించబోతోంది. అదే కాకుండా ఈ డాలర్ డిపెండెన్సీ కానీ మిగతా అంశాలు కానీ వీటి విషయంలో ఒక దృఢమైనటువంటి వైఖరిని భారత్ అవలంబిస్తోంది. ట్రంప్కి ఏం చేయాలో పాలుపోవడం లేదు. అందుకే ఇజ్రాయెల్ దగ్గరికి, యూరోపియన్ యూనియన్ దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళినా పెద్దగా ఫలితం ఉండేటట్టుగా కనిపించటం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.